నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మానవ అక్రమ రవాణాను అరికట్టేలా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలి. DLSA సెక్రటరీ భారతి. రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలి. తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. మీడియా సమావేశంలో టీడీపీ నేతల వెల్లడి. వార్తల్లోని వివరాలు. మానవ అక్రమ రవాణాను అరికట్టాలని సీనియర్ సివిల్ జడ్జ్ మరియు DLSA సెక్రటరీ భారతి పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని DRDA ట్రైనింగ్ సెంటర్ నందు మానవ అక్రమ రవాణా నుండి మహిళలు మరియు పిల్లలకు రక్షణ అనే అంశంపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు DLSA ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జితో పాటు ICDS PD వెంకటేశ్వరి, DRDA PD శ్రీదేవి, దిశ DSP విజయశేఖర్, దిశ SI నాగ సౌజన్య, ICDS నోడల్ అధికారి జయంతి, DCPO సుబ్రహ్మణ్యం, సమైక్య లీడర్స్, మహిళా పోలీస్ మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి మరియు DLSA సెక్రటరీ మాట్లాడుతూ సమాజంలో మానవ అక్రమ రవాణా మితిమీరిపోతున్నదని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలన్నారు. పిల్లలను పట్టించుకోకపోవడం వలన దారి తప్పుతున్నారని, ఈ విషయంలో తల్లిదండ్రులు మరింత బాధ్యత తీసుకోవాలని తెలిపారు. మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో స్వయం సహాయక సంఘ మహిళలు పాల్గొన్నారు. వారికి దేశంలో సమాన హక్కుల పురోగతికి పాటుపడతానని ప్రమాణం చేస్తున్నాను. కేసెస్ గురించే చెప్తున్నాను. డాక్టర్ గురించి అనే దానికి చెప్పేదానికన్నా ఏంటంటే, మేము జడ్జిగా చేసేటప్పుడు కుప్పం కానీ పత్తికొండ నెల్లూరులో మా దగ్గర మోర్ దెన్ 7 to 8 కేసెస్ తెచ్చింది 423 కింద. చాలా మంది ఇప్పుడు డాక్టర్ గృహాలు 10 మంది ఏమో సభ్యులు ఉంటారు. దాంట్లో ఒకరు హెడ్, ఒక సెక్రటరీ ఉంటారు. మీరు ఏం చేస్తున్నారంటే, గవర్నమెంట్ కి ఏం చెప్పున్నా వాళ్ళ మెంబర్ని వాళ్ళే చూస్తారు, కానీ మీకు ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత లక్ష రూపాయలు వచ్చిందా, మీకు లోన్ ఎంత వచ్చింది అనేది వాళ్ళు చెప్తే తప్ప మీకు కట్టుకుంటారు. కొన్ని దగ్గర ఏం చేస్తున్నారంటే, వాళ్ళ గురించినే చాలా కేసెస్ రిజిస్టర్ అయ్యాయి మా దగ్గర. మొత్తము కుప్పంలో ఒక 2-3 చూసాం. మళ్ళీ పత్తికొండలో వచ్చేసి 5-6 కేసెస్ ఓన్లీ ఆడోళ్ళ మీద. అది ఎందుకు అంటే, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ సెకండ్ ప్రాసెస్ రాష్ట్రంలో వైకాపా పాలనలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ తెలిపారు. మంగళవారం చిత్తూరు TDP కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మీడియాతో మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దీనస్థితికి పడిపోయిందని, 18 రాష్ట్రాలలో ఏపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో 17వ స్థానంలో నిలవడం సిగ్గుచేటన్నారు. 2014 నుండి 19 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ప్రధాన రంగాలపైన 60,879 కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24,267 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని స్పష్టం చేశారు. అలాగే వైకాపా చేసిన అప్పులలో ప్రధాన భాగం అనుత్పాదక రంగాలలో ఖర్చు చేశారని, ఈ పర్యవసనంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ లేనంతగా దిగజారిపోయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే స్థితిలో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాలను తప్పక అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 65 లక్షల మందికి పైగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో పాటు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 3,000 నుండి 4,000కు పెంచడం జరిగిందన్నారు. దివ్యాంగులకు సైతం 3,000 నుంచి 6,000, 10,000, 15,000 వరకు వారి స్థాయిని బట్టి పెన్షన్లు పెంచి పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, టీడీపీ నాయకులు శశికర్ బాబు, గోపాల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మూలధనం పైన వ్యయం చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి లెక్కలు చూసినప్పుడు 2014-19 మధ్య టీడీపీ పాలనలో 1,35,106 కోట్ల అప్పులు తీసుకొస్తే అందులో 59.15% మూలధనం పైన వ్యయం చేయడం జరిగింది. అదే వైకాపా ప్రభుత్వం 2019-24 మధ్య 3,06,606 కోట్ల రూపాయలు అప్పు చేస్తే దాంట్లో మూలధన వ్యయం పైన కేవలం 22.54% మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అంతే మిగతా డబ్బంతా కూడా పక్కదారి పట్టించడం, దుబారాలు ఖర్చు చేయడం, అనుత్పాదక వ్యయం పైన ఖర్చు చేయడం జరిగింది. ఒకసారి టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రధాన రంగాలపైనటువంటి నీటిపారుదల కానీ, రవాణా, రోడ్లు, భవనాలు, సోషల్ వెల్ఫేర్, మహిళలు, చిన్నారులు, సిటిజన్ల కోసం ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, పరిశ్రమలు, కామర్సు, ట్రైబల్ వెల్ఫేరు, మౌలిక వసతులు, పెట్టుబడులు ఇలాంటి ప్రధాన రంగాలపైన 2014-19 మధ్య 60,879 కోట్లు ఖర్చు పెడితే అదే వైకాపా ప్రభుత్వం 2019-24 మధ్య కేవలం 24,267 కోట్లు మాత్రం ఖర్చు చేయలేదు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. అప్పులు పెరిగిపోయాయి. సుమారుగా 10 లక్షల పైగా వైకాపా ప్రభుత్వం అప్పులు చేసింది. అప్పులు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. వడ్డీలు కూడా అధిక వడ్డీ రేట్లు ఉన్నాయి. ఇవంతా రీస్ట్రక్చర్ చేసి వడ్డీ రేట్లు తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదేమైనా కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసి తీరుతాం, సూపర్ 6 పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేస్తే వైకాపా పార్టీ తన కరపత్రమైనటువంటి ఒక దినపత్రికలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ పథకాలు ఇవ్వలేము, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందరూ. చిత్తూరు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులుగా తనను ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ చల్లా జయచంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం చిత్తూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు జయరాజ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నీరజాక్షులతో కలిసి జిల్లా అధ్యక్షులు చల్లా జయచంద్ర మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జర్నలిస్టుల సంక్షేమానికి, సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కవరకుంట్ల జయరాజ్ మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరగనున్న జిల్లా మహాసభలను జయప్రదం చేయడానికి సభ్యులందరూ ఐకమత్యంతో సమిష్టి కృషి చేయాలని అన్నారు. చల్లా జయచంద్ర ప్రధాన కార్యదర్శిగా టీవీ9 నీరజాక్షులు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కుమార్, ఉపాధ్యక్షులుగా శివశంకర్ రాజు, కృష్ణమూర్తి, సుబ్రహ్మణ్యం, విజయ్, దేవేంద్ర, అదేవిధంగా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సిటీ కేబుల్ కేశవులు, సహాయ కార్యదర్శులుగా లోకేష్, సుబ్రహ్మణ్యం, మురళి, రవి, జావేద్, మంజునాథ్, కమలాపతి రెడ్డి, కోశాధికారిగా ఎన్టీవీ అక్రమ్ గారిని ఎన్నుకున్నారు. ఈ యొక్క నియామకాన్ని కూడా రాష్ట్ర కమిటీ ఆమోదం తీసుకొని వాళ్ళకి అందరూ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా జర్నలిస్టుల యొక్క సంక్షేమానికి కృషి చేస్తారని, అదేవిధంగా జర్నలిస్టుల యొక్క హక్కులను పరిరక్షిస్తారని ఆశిస్తూ గెలుపొందినటువంటి
కమిటీకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తమ్ముడు. ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నాపై ఉంచిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా, నా శక్తి వంచన లేకుండా సంఘం బలోపేతానికి సభ్యుల శ్రేయస్ కోసం కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్న యూనియన్ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాపై నుంచి మంచి నమ్మకంతో నాకు గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాళ్ళకి అదేవిధంగా అన్ని విధాలుగా తోడ్పాటు ఉండి అన్నింటిలో సహకరిస్తామని కోరుకుంటున్నాను. రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని కోరారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి హెల్మెట్ అవగాహన ర్యాలీని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో రోడ్డు భద్రతపై అధికారులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. మనిషి ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదని వాహనదారులు తెలుసుకొని హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని కోరారు. సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాల్లో ఆర్టీఓ అధికారులు, పోలీస్ అధికారులు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఈ రోడ్డు వారోత్సవ భద్రతల్ని చాలా జాగ్రత్తగా కాపాడాలని, గత ప్రభుత్వంలో ఈ రోడ్లు చాలా యాక్సిడెంట్లు జరగడం జరిగింది. రోడ్లో గుంతలు కూడా 5 సంవత్సరాల కాలం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ప్రియతమ ముఖ్యమంత్రి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు మన లోకేష్ గారు, వీళ్ళ మన ముగ్గురు జత కలిపి గత 4 నెలలుగా రోడ్లలో ఉన్న గుంతలన్నింటినీ కూడా సంక్రాంతికి పూడ్చాలనేసి చెప్పడం జరిగింది. సంక్రాంతికి 90% పూడ్చారు. మిగిలినవి కూడా జనవరి, ఫిబ్రవరి 10-15 లోపల పూడ్చాలనేసి ఈరోజు కూడా రవాణా శాఖ మంత్రివర్యులు సోదరులు ఆయన కూడా 200 కోట్లు ఫండ్స్ కూడా వెచ్చించారు. ఉన్న రోడ్లు, ఏదైనా ప్యాచ్ వర్క్లు అన్నింటినీ కూడా రోడ్డు భద్రత కాపాడాలని, తద్వారా ప్రమాదాలు అరికట్టాలని, హెల్మెట్ కంపల్సరీగా ధరించాలని, అదేవిధంగా ఈ హెల్మెట్ ధరించి వాహనాలు నడిచేటప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడకుండా, ఈ డ్రగ్స్కు, గంజాయికి మన లిక్కర్కు బానిసలు కాకుండా చాలా జాగ్రత్తగా నడపాలనేసి కూడా అందరికి, అదేవిధంగా మన ఎంఈ అధికారులకి, పోలీస్ అధికారులకి, ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మీకు తెలుసు, ఈరోజు జాతీయ రహదారి భద్రోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మోటార్ వెహికల్ అధికారులు కానీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు కానీ ఒక అవగాహన ర్యాలీ పెట్టడం జరిగింది. అంటే ప్రజలందరికీ కూడా హెల్మెట్ ధరిస్తే ఏ విధంగా ప్రాణహాని లేకుండా ఉంటుందనే దానికి ఒక అవగాహన ర్యాలీ.
మనం ఇప్పుడే మన గవర్నర్ సీనన్న గారు చెప్పిన విధంగా ఒక హెల్మెట్ ధరించి రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణహాని అనేది నివారణ కట్టచ్చు. అదేవిధంగా గంజాయి మత్తులోనో డ్రింక్ మత్తులోనో డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్లు జరిగి మన ప్రాణాలు పోతే మన కుటుంబానికి కాపాడేదానికి ఎవరుండరు. కాబట్టి ఇదందరూ కూడా యువత గమనించాలని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, వీరి యొక్క ముగ్గురు దీంట్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే రోడ్లు దెబ్బతినిందో ఆ రోడ్లన్నీ కూడా గుంతలు పూడ్చడం జరిగింది. అది కాకుండా ఎన్ఆర్జీఎస్ తరపున కూడా పల్లెటూరులో ఉన్న చోట ప్రతి చోట కూడా సీసీ రోడ్లు వేసి ఆ సీసీ రోడ్ల ద్వారా కూడా ఎక్కడ కానీ అసౌకర్యం లేకుండా యాక్సిడెంట్ లేకుండా కూడా ఈరోజు జరుగుతూ ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో కూడా సుమారు ఈరోజు 60 కోట్లకి ఎన్ఆర్జీఎస్ తరపున, అదేవిధంగా 2,70,00,000 రూపాయలు ఆర్ఎన్బి తరపున కూడా జరిగింది. అదేవిధంగా తిరుపతిలో కూడా మున్సిపాలిటీలో కూడా సీనన్న గారి నాయకత్వంలో మొత్తం జరుగుతూ ఉంది. ఈ 6 నెలల్లో ఈ రహదారుల పైన జరిగే యాక్సిడెంట్ నివారణ కట్టేదానికి చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమిలో ఏ విధంగా జరుగుతుందో దీనికి నిదర్శనం తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోన్నదని, క్షేత్రస్థాయిలో పలు పథకాల అమలు తీరు లబ్ధిదారులకు చేరుతున్నదని, లేనిది పరిశీలించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరితో కలిసి ప్రభుత్వ పథకాల అమలు తీరు, పర్యవేక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పలు పథకాలను అమలు చేయడం జరుగుతోందని, వీటి అమలు తీరు మరియు శాఖల పనితీరును పర్యవేక్షించడం ద్వారా లోపాలను సరిదిద్ది సమర్థవంతంగా ప్రజలకు సుపరిపాలన అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెంచాల్సిన అవసరం కలదన్నారు. ఇందుకు మండల ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండల పరిధిలో అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, హాస్టళ్లు, పిహెచ్సిలు, సచివాలయాలు, సంబంధిత కార్యాలయాల అన్నింటినీ పరిశీలించడం ద్వారా సిబ్బంది పనితీరును అంచనా వేయవచ్చునని, లోపాలను గుర్తించి సరిదిద్దేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, పిఆర్ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, డిఈఓ వరలక్ష్మి, ఐసిడిఎస్ పిడి వెంకటేశ్వరి, జిల్లా హార్టికల్చర్ అధికారి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Which will basically change from time to time, and we have also written what you will do. For example, you go to Anganwadi center. Suppose I'll share this perform with you. So how many children are there? Whether toilet is there or not? Whether drinking water is there or not? How many pregnant women are enrolled? You take 3 feedback from 3 pregnant women. You ask them whether where you are going for checkup, whether you are getting good service or not, whether you are getting X or not. 3 random people. Then your teacher is regular or not. Any other specific requirement required. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాహన మిత్రను అమలు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలు చిత్తూరులోని మామిడికాయల మండి దగ్గర 9వ జిల్లా ఆటో మహాసభ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిత్యం మారుమూల గ్రామాలకు ప్రజలను చేరవేస్తూ అనుకున్న సమయంలో అందరినీ క్షేమంగా ఇంటికి సురక్షితంగా చేర్చడంలో ఆటో కార్మికులు పాత్ర కీలకంగా ఉందన్నారు. అయినా ఆటో కార్మికుల జీవితాలు, వారి కుటుంబంలో ఎలాంటి మార్పులు లేకుండా చాలీచాలని కూలీ డబ్బులతో ఆటోలు నడిపితే వచ్చే డబ్బులతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారం వచ్చిన బీజేపీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచడంతో పాటు దేశం వ్యాప్తంగా జీఎస్టీని అన్ని వస్తువులపైన విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం లేదని, కేంద్ర ప్రభుత్వం వెంటనే జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకురావాలని డిమాండ్ చేశారు.
నిత్యం రవాణా రంగంలో పనిచేస్తున్న ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ మహాసభలో తీర్మానించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ మహాసభలో ఆటో కార్మికుల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు నాగరాజు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు విజయ్ కుమార్, చిత్తూరు ఏఐటియుసి నాయకులు గోపీనాథ్, కార్యదర్శి దాసరి చంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా 9వ మహాసభ ఈ చిత్తూరు నగరంలో జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపైన నిరంతరం వాళ్ళకు రోజువారీ సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ సమస్యలంతా ఎదుర్కోవాలంటే ఐక్యంగా ఉండి ఈ యూనియన్ తీసుకున్న నిర్ణయాల్ని ఇటు ప్రభుత్వానికి, ఇటు ట్రాఫిక్ అధికారులకు, అదేవిధంగా పోలీసు అధికారుల మధ్యలో వారాదిగా పనిచేయడానికి ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. దానికోసం ఈరోజు ఈ సిఐ గారు కూడా, ట్రాఫిక్ సిఐ గారిని కూడా రమ్మన్నాం. ఆయన కూడా కొన్ని మంచి సూచనలు చేశారు. ఈ సూచనలకు తగినట్టు డ్రైవర్లు కూడా మా యొక్క విధానాలని మంచిగా చేసుకొని ఈ యొక్క ప్రజల్ని సురక్షితంగా గమ్యం విధంగా చేయాలని కూడా మా యొక్క కూడా ఆశ. అదేవిధంగా సుమారు 12 డిమాండ్లు పెట్టాం. ఈ 12 డిమాండ్లని ఈ ప్రభుత్వం కూడా పరిష్కరించాలా. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఆటో డ్రైవర్లు కూడా కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ కూడా తీర్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా చేయాలని కూడా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. దాని తట్టు 15 సంవత్సరాలుగా ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు 2005లో ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారో, భవన నిర్మాణ కార్మికులకు వలె మన ఆటో డ్రైవర్లందరికీ కూడా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి వాళ్ళకి రాయితీలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆటో డ్రైవర్లందరూ కూడా చాలా చదువుకున్నటువంటి వాళ్ళు, చాలా తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. దీనికి తోడు ఈ రాపిడ్ అని, ఓలా అని అనేక సంస్థలు కూడా వస్తున్నాయి. ఈ సంస్థల వల్ల ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తుంది. కాబట్టి దీనిని దృష్టి ఉంచుకుని ప్రభుత్వం కూడా దీనిని దృష్టి ఉంచుకొని ప్రభుత్వ ఆటో డ్రైవర్లను కాపాడాలా. సైబర్ నేరగాళ్లపై తిరుపతిలోని సీనియర్ సిటిజన్ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసి విశాఖకు చెందిన 7 మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముద్దాయిలను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వైజాగ్ కేంద్రంగా కొంతమంది సైబర్ నేరగాళ్లు ఫోన్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని, ఇందులో భాగంగానే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కేసును దర్యాప్తు ప్రారంభించామని, విచారణలో దాదాపు 3.5 కోట్ల సైబర్ క్రైమ్ జరిగినట్లు గుర్తించడం జరిగిందన్నారు. సైబర్ నేరగాళ్లు తిరుపతిలోని ఓ మహిళకు వాట్సాప్ కాల్ చేసి ఢిల్లీ సిబిఐ అధికారులమని చెప్పడంతో పాటు మహిళ బ్యాంక్ అకౌంట్లో 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని మహిళను భయపెట్టారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భయభ్రాంతికి గురైన మహిళ వద్ద నుండి దాదాపుగా 2.5 కోట్ల రూపాయలను ముద్దాయిలు కాజేయడం జరిగిందన్నారు. అయితే డబ్బులు తీసుకువెళ్లిన ముద్దాయిల నుండి ఎలాంటి ఫోన్ కాల్ రాకపోవడంతో మహిళకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారని, మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి విశాఖకు చెందిన 7 మంది ముద్దాయిలను సైతం అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి ఒక కారు, 10 లక్షల విలువ చేసే బంగారం, 32.5 లక్షల రూపాయల నగదు, ఒక సిమ్ మాడ్యులర్, 8 రూటర్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మీడియాకు వెల్లడించారు. సో దీంట్లో సీజర్స్ ఇవన్నీ చూసినట్లయితే ఇందాక చెప్పినట్టు దాదాపు 2.5 క్రోర్స్ లాస్ అయితే మన వాళ్ళు ఇప్పటిదాకా 1.51 క్రోర్స్ దాకా 1.31 క్రోర్స్ దాకా మనము వేరియస్ ఫామ్స్లో మనము రికవర్ చేయగలిగాము. కొన్ని ఆల్రెడీ బ్యాంక్లో అమౌంట్ ఫ్రీజ్ అయినాయి, కొన్ని కారు రూపంలో ఒక కార్ని సీజ్ చేసాం, అట్లాగే కొంత గోల్డ్ సీజర్ చేసాము, అట్లాగే కొంత క్యాష్ కూడా ఒక 32.5 lakhs కూడా క్యాష్ కూడా వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కలుపుకుంటే మొత్తం 1.3 crores దాకా
మనము రికవర్ చేయగలిగాం, విచ్ అయితే ట్రెమెండస్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. మామూలుగా డిజిటల్ ఎరర్స్లో ఒకసారి మనీ పోయిన తర్వాత మళ్ళీ మనము దాన్ని రికవర్ చేయడం కానీ పట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. సో ఇది నిజంగా చాలా వండర్ఫుల్ ఎఫర్ట్ చేసి ముద్దాయిల్ని పట్టుకోగలిగాము, వాళ్ళ నుంచి మ్యాక్సిమం క్యాష్ కూడా సీజ్ చేయగలిగాము. సో ఈ సందర్భంగా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు ఆఫీసర్కి కూడా నా తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. కాదు అంటే వీళ్ళు తెచ్చిన గోల్డ్ని వెంటనే దాన్ని మనీని తీసి ఏటీఎం నుంచి డ్రా చేసేస్తారు కదా, అయిన తర్వాత దాంతో గోల్డ్ పర్చేజ్ చేయడం, లేకపోతే కార్ పర్చేజ్ చేయడం, లేకపోతే ల్యాప్టాప్స్ పర్చేజ్ చేయడం, అట్లా స్పెండ్ చేసేస్తుంటారు. ఆ స్పెండ్ చేసి మనకి ఇదిగో ఈ అమౌంట్ తోటి ఇది కొన్నాం అన్నప్పుడు మనం దాన్ని కన్ఫెషన్లో తీసుకొని దాన్ని కూడా మనం సీజ్ చేయడం జరుగుతుంది. వివోఏల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబించడం బాధాకరమని ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2వ రోజు సామూహిక దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ ప్రతి నెల జీతం ఇవ్వాల్సిన కనీస బాధ్యతను ప్రభుత్వం నిర్వహించకపోవడం దుర్మార్గమన్నారు. వివోఏలకు గత 6 నెలలుగా జీతం ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో 2 నెలల వేతనం వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందన్నారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం పోరాటాలు చేస్తే తప్ప ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొనడం బాధాకరమని వాపోయారు. దీనితో పాటు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వారికి శాపంగా మారిన 3 సంవత్సరాల కాల పరిమితి జీవోను తక్షణమే రద్దు చేయాలని, అంతేకాకుండా అక్రమంగా తొలగించిన వివోఏలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వివోఏల సమస్యలు పరిష్కరించకపోవడంతోనే ఈ 3 రోజులు నిరాహార దీక్షల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ బాబు, నాయకులు, వివోఏలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందువల్ల ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సర్క్యులర్ మాట పక్కన పెట్టాడు. అందువల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే వివోఏలకు ప్రమాదకరమైన 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఇంకో ప్రధానంగా ఈ రాజకీయ వేధింపులు తీవ్ర స్థాయిలో గత ప్రభుత్వం ఒక దశలో ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్థానికంగా నియోజకవర్గాల్లో తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి చోటా బటర్ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీరు వెళ్ళిపోండి, మేము కొత్త వాళ్ళు నియమించుకుంటామని చెప్పి డబ్బులు తీసుకొని ఒక్కొక్క సంఘమిత్ర దగ్గర 5 లక్షలు 4 లక్షల రూపాయలు తీసుకొని కొత్త వాళ్ళు నియమించుకుంటున్నారు. అందువల్ల సెర్పు నిబంధనలకు విరుద్ధంగా, ఈ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మొత్తం ప్రభుత్వం ఈ సెర్పులో మొత్తం వివోఏలకి 1/3 మెజార్టీ ఉంటే వాళ్ళందరం కూడా కొనసాగించుకోని చెప్పి ఒక నిబంధనలు పెడితే ఆ నిబంధనలకు విరుద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తోంది. పని టైం అంటూ లేకుండా తెల్లవారిని మొదలు రాత్రి 10 గంటలకు కూడా సంఘ సభ్యులతో పనిచేస్తూ నిర్ణయించిన పని గంటలు కూడా లేకుండా కూడా మేము అదే పనిగా తెల్లవారి నుండి రాత్రి 10 వరకు సంఘాలు జరిపించి ప్రజల కోసం ప్రభుత్వ పథకాలన్నీ ఒక సంఘ సభ్యులకు చేరదీసి వాళ్ళ కోసం పనిచేస్తుంటే మాకు 7 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. దయచేసి ఈ విషయాన్ని గ్రహించి వీలైనంత తొందరగా మా జీతాలు మాకు వేయాలి. అదేవిధంగా మాకు పెండింగ్ జీతాలు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన దాదాపు మన ఈ చిత్తూరు జిల్లాలోనే 70 మందికి 67 లక్షల రూపాయలు పెండింగ్ ఉంది. ఆ జీతాలు కూడా విడుదల చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా చాలా ప్రమాదకరమైనది 64 సర్క్యులరు. ఆ సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే 3 సంవత్సరాల కాల పరిమితి అనేది చట్ట విరుద్ధమైంది. అది మేము గత 22 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టులో ప్రజల కోసం పనిచేస్తూ మహిళా సంఘాలు అభివృద్ధి చేసి ప్రభుత్వ పథకాలన్నీ గ్రామాల్లో తీసుకెళ్లి ఆర్థికంగా అందరిని అభివృద్ధి చేసే దాంట్లో వివోఏలు మొదట పాత్ర పోషించున్నాం మేము. కాబట్టి దయచేసి మాకు రావాల్సిన పెండింగ్ జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా ఈ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. అదేవిధంగా ఈ కాల పరిమితి చట్టం అనే దాన్ని ఈ సర్క్యులర్ను రద్దు చేయాలని కోరుకుంటున్నాను. ఇట్లు జీను రాజశేఖర్, చిత్తూరు జిల్లా వివోఏల అధ్యక్షుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.